2024 ఎన్నికల విజయానికి సంబంధించి అహర్నిశలు పాటుపడిన అనపర్తి నియోజకవర్గ సోషల్ మీడియా కుటుంబ సభ్యులతో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి ఆదివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలి నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన మీడియా సహకారం లేదని, కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా సైన్యం 2019 ఎన్నికల విజయానికి కారణభూతులయ్యారని, ఈ 2024 ఎన్నికల విజయంతో దుమ్ములేపి సోషల్ మీడియా సైన్యం ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేశారు. తప్పనిసరిగా మన పార్టీ వాళ్ళు అవునా కాదన్నా చూడగానే మన బంధుత్వం స్నేహం మాత్రం చూడొద్దు. ఎందుకంటే ఇక్కడ పనిచేయడం వల్ల ఈ గ్రామంలో ఇబ్బంది లేకపోవచ్చు, అవతల గ్రామంలో వాళ్ళు అక్కడ తెలుగుదేశం జనసేన అయ్యుండి మన నాయకుల మీద మరి కారాలు మిరియాలు నూరే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి అక్కడ ఏమవుతుందంటే చూసేవా ఇక్కడికి వెళ్ళి పని చేయించుకున్నాడని వాళ్ళు బాధపడతారు. ఇక్కడ తీసుకొచ్చినాడేమో మన నాయకుడు. కాబట్టి దయచేసి అటువంటి వాళ్ళని ఎవరిని కూడా తీసుకురావద్దని మన నాయకులకి చెప్పాను. అంటే మీరు తీసుకొచ్చారని కాదు, విషయం కూడా ముందుగానే మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాను. కాబట్టి అటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దని మరొకసారి తెలియజేస్తూ, ఇక తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ బెదిరింపులు ఏ రకంగా ఉన్నాయంటే, ఏదో 4వ తారీఖున అందరయ్యే కూడా రెడ్ బుక్లో మేము నోట్ చేస్తాం, 4వ తారీఖున వాళ్ళు అంత చేసేస్తాం. ఏం చేస్తారు? హిట్లర్ లాంటి నియంతే కాలగర్భంలో కలిసిపోయాడు. ఇంకా మామూలు వాళ్ళు ఎంత హిట్లర్కు మించిన నియంతంటూ ఎవడో లేడు ప్రపంచంలోనే. ప్రపంచాన్నే గడగడలాడించేశాడు. ఒక నియోజకవర్గం కాదు, ప్రపంచాన్నే గడగడలాడించినాడు హిట్లర్. అటువంటి వాడే కాలగర్భంలో కలిసిపోయాడు. చివరికి అతనికి ఏ స్టేజ్ వచ్చిందా అన్నది అందరికీ తెలుసు. అటువంటి అప్పుడు ఒక నియోజకవర్గ స్థాయి కానీ, ఒక రాష్ట్ర స్థాయి కానీ ఎవరు ఏం చేసేస్తారు? మనం ఏమైనా దొంగ వ్యాపారాలు చేస్తున్నావా, ఏమైనా గంజాయిలు, లేకపోతే ఏదైనా కాపురాలు ఏమైనా చెడగొట్టేస్తున్నావా, ఎవరైనా అవన్నీ ఆడుకున్నాయి. ఏమన్నా ఉంటే ముందు వాళ్ళ మీద పెట్టుకొని గంజాయి లేకపోతే మందు ఏమైతే ఉన్నాయో, ప్యాకెట్లు ఎన్ని ఉన్నాయో, కాపురాలు చెడగొట్టాలు ఏమైతే ఉన్నాయో ముందు ఆ కేసులన్నీ వాళ్ళ మీద పెట్టుకోమనండి. అప్పుడు మన మీదకి రమ్మనండి. ఏమైనా కేసులు ఉంటే పెడితే ముందు వాళ్ళ మీద పెట్టుకోవాలి. వాళ్ళ ఇల్లు చక్కగా దిద్దుకొని అప్పుడు మన మీదకి రావాలి. అంతేగాని ఇవన్నీ కూడా మీకు తెలియదే ఉంది, మేకపోతు గాంభీర్యాలు అలా ఉంటానే ఉంటాయి. ఎవరికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా, ఏ రకంగా ఇబ్బంది వచ్చినా తప్పనిసరిగా నేను కానీ కుదరకపోతే మేడం గారు కానీ ముందుగా మీకు చాలా వరకు కూడా మన మండల కన్వీనర్లు, గ్రామస్థాయి నాయకులే మీకు క్లియర్ చేస్తారు. ఒకవేళ అప్పుడు కానీ అవ్వకపోతే మాత్రం తప్పనిసరిగా మేము కానీ మన నాయకులు ఉన్నారు, ఇక్కడ ఉన్న నాయకులు ఆ టైంకి నేను దొరకపోయినా ఏ నాయకులు చెప్పినా కూడా మీకు స్పందిస్తారని మరింత సహకారం అందించిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మరి కృష్ణారెడ్డి గారు చెప్పింది కూడా చాలా చక్కటి, బహుశా రాష్ట్రంలోనే ఎక్కడ అటువంటి ప్రపోజల్ వచ్చి ఉండదు. రాష్ట్రంలోనే మొట్టమొదటిగా అటువంటి ప్రపోజల్ తెచ్చింది కృష్ణారెడ్డి గారు. తప్పనిసరిగా ఇంత మంచి జరుగుతుంది. మనమంతా కూడా తర్వాత ఆ కార్యక్రమం కూడా చాలా దిగ్విజయం చేసుకుందాం. తర్వాత మన సోషల్ మీడియా సోదరులకి చేసే విజ్ఞప్తి ఒకటే, ఎలక్షన్లు అయిపోయి ఏదో గెలిచేసాం అయిపోయింది మన డ్యూటీ అని మాత్రం దయచేసి ఎవరు అనుకోవద్దు. ఇది ఎప్పటికీ కూడా నిరంతర ప్రాసెస్ ఇది. కాబట్టి ఎప్పుడూ కూడా మీరు ఇదే విధంగా సహకారం అందించాలని పేరు పేరున కూడా కోరుతూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముఖ్య కారణం ఒక్క సాక్షి పేపరు, సాక్షి టీవీ ఛానల్ ఉండేది మనకి. వేరేవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ అంటే పచ్చ మీడియాకు సంబంధించి. అటువంటి తరుణంలో కేవలం సోషల్ మీడియా ద్వారానే మన పార్టీ యాక్టివిటీస్ కానీ, వాళ్ళ లోటుపాట్లు కానీ ఏదైనా కూడా ఎత్తి చూపించే కార్యక్రమం సోషల్ మీడియాలో ప్రజలకి వెళ్ళడం ద్వారానే 2019లో మనం రికార్డు స్థాయి మెజార్టీతో మనం గెలవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా చూస్తున్నాం, ఒక సాక్షి తప్ప మనకి అవుట్రైట్గా మనకు సపోర్ట్గా ఉన్నది వేరేది ఏమీ లేదు. కానీ అటువంటి ఈ తరుణంలో కూడా మనకి సోషల్ మీడియా ప్రధాన ఆయుధం. అటువంటి సోషల్ మీడియా మన అనపర్తి నియోజకవర్గంలో ముఖ్యంగా మన సోషల్ మీడియా టీంలో పనిచేసే వాళ్ళు ఎవరూ కూడా ఏ రకమైన స్వార్థానికి కూడా ఆశపడకుండా
కేవలం పార్టీ గురించి మా గురించి సోషల్ మీడియాలో తెలియపరచడానికే మరి ముందుకు వచ్చి ఆ విధంగా కృషి చేస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మరి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా చూస్తున్నాం, వాళ్ళలో చాలామంది పెయిడ్ ఆర్టిస్టులు ఉంటారు. మనకి ఎక్కడ కూడా పెయిడ్ ఆర్టిస్టులు ఉండరు. మనకు ఉన్నదంతా న్యాచురల్లే. ఎక్కడైనా కూడా ఏ గ్రామంలోనే జరిగిందంటే న్యాచురల్ సంభాషణలు ఉంటే తప్పితే పెయిడ్ సంభాషణలు ఎక్కడ ఉండవు. అదేవిధంగా మరి సోషల్ మీడియాలో మన పోస్టింగ్లు పెట్టే మన సోదరులు కూడా అందరూ కూడా నిస్వార్థంగా కేవలం పార్టీ మీద అభిమాన బుద్ధి చేసేవాళ్ళే తప్ప ఇందులో ఎవరో జీతాలు ఫోటో తీసుకుని కమిషన్ కక్కుర్తిపడి ఆ టైప్ వాళ్ళు లేదా బ్లాక్ మెయిలర్స్ ఎవరో లేరు. మరి అటువంటిది ఇంత గొప్పగా సేవ చేసిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ రోజున ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం. మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ గురించి, అదేవిధంగా దానికి సంబంధించిన మాజీ శాసనసభ్యుల గురించి కూడా మనందరికీ కూడా తెలుసు. ఎంతసేపు కూడా వాళ్ళ గోబల్స్ ప్రచారాలు అంటే మన మధ్య ఏదో ప్రెస్ మీట్ పెట్టి 20,000 మీద అట్టితులు గెలుస్తారండి. గతంలో కూడా రేపు కౌంటింగ్ అనగా కూడా 4,000 మెజార్టీతో గెలుస్తానని ఆయన పెట్టడం జరిగింది. అంటే ఎందుకు అలా చెప్తున్నారంటే అలా చెప్పకపోతే కౌంటింగ్ ఏజెంట్లు రారు, మేము రావు అని అందరూ కూడా పారిపోతారు. అందుగురించే ఎప్పుడు కూడా వాళ్ళ ఆ గోబల్స్ ప్రచారాలు అలా చేసుకుంటూనే ఉంటారు. మనకి ఏదైతే ఉందో ప్రజల మద్దతునే మనం తెలియజేస్తాం, కానీ లేనిపోయిన అవాస్తవాలు ఎప్పుడు కూడా మన సోషల్ మీడియా ద్వారా ఎప్పుడు కూడా మేము కానీ మీరు కానీ ఎప్పుడు కూడా పెట్టలేదు. మనం ఏం పెట్టినా కూడా వాస్తవాలే ఉంటాయి. ఇక వాళ్ళ గోబల్స్ ప్రచారాలు చేసుకుంటూ ఏదో రకంగా దాని ద్వారానే లబ్ధి పొందాలని, అదేవిధంగా ఎలక్షన్ రోజుని ఎక్కడికక్కడే అంటే వాళ్ళు బాగా ఫ్రస్ట్రేషన్లో ఉండి ఏదో రకంగా గొడవ పెట్టుకోవాలి. ముఖ్యంగా మహిళలు చాలా ఎక్కువ మంది ఉన్నారు క్యూలు. ఆ టైంలో గొడవ పెట్టుకుంటే మహిళలు చల్లాచెదరు అయిపోయి వాళ్ళు మళ్ళీ పోలింగ్కి రాకపోతే వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుందని ఉద్దేశంతో ఆ ఊరు లేదు ఈ ఊరు లేదు ప్రతి ఊర్లోనూ కూడా కయ్యానికి కాదు పేరు. కానీ మన నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా సోదరులు అందరూ కూడా పోలింగ్ పైన దృష్టి పెట్టారు. ఎందుకంటే మనకి ఆ రోజున అవసరం పోలింగ్ బాగా చేయించుకున్న తర్వాత మనం ఏదైనా చేయొచ్చు, కానీ ముందు ఆ పోలింగ్ అనేది డిస్టర్బ్ అవుతే ఫైనల్గా మనకి ఇబ్బంది అన్న ఉద్దేశంతో ప్రతి వాళ్ళు కూడా మరి పోలింగ్ మీద దృష్టి పెట్టి వాళ్ళు ఎంత కవ్వింపు చర్యలు దిగినా కూడా ఎక్కడా కూడా మరి ఉద్రేకానికి లోను కాకుండా పోలింగ్ బాగా జరగడానికి సహకరించిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక మన మిత్రులు చెప్పారు కొంతమంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన వాళ్ళు వచ్చి పనులు చేయించుకుపోతున్నారని. యథార్థమే జరిగింది. దానికి సంబంధించింది కూడా 2 విషయాలు మీ ముందు తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఏమవుతుందంటే ఈ ఊళ్ళో మన నాయకుడు ఉంటాడు, ఎవరు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వార్డు మెంబరో లేదంటే ఆ గ్రామంలో ఆ ప్రాంతంలో నాయకుడు ఎవడో వాళ్ళ బామ్మడినో మేనడినో తీసుకుని వస్తాడు. మా మేనడికి పోలీస్ స్టేషన్లో చిన్న పని ఉందండి, కొంచెం ఏసీ గారికి ఫోన్ చేసి చెప్పండి అంటారు. చెప్పకపోతే కనీసం నేను డాక్టర్ గారి గురించి ఇంత కష్టపడ్డానే కనీసం ఫోన్ అన్నా చేయలేదని ఇతను అనుకుంటాడు. కానీ తీరామో చూస్తే వాడక్కడ జనసేన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాడవుతాడు అక్కడ. అది మనకు తెలియదు. డైరెక్ట్గా జనసేన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ధైర్యంగా మన దగ్గరికి రాలేరు. కేవలం మన వయా మీడియా వీళ్ళ ద్వారా వస్తుంటారు. మరి ఇటువంటిప్పుడు చెయ్యకపోతే వీళ్ళు కనీసం ఒక ఫోన్ చేయలేదు మా మేనల్లికి లేదా మా తోడళ్ళకని వీళ్ళు చెప్తారే కానీ అవతల వ్యక్తి ఏంటా అన్నది వీళ్ళు మన దగ్గర చెప్పరు. నేను దయచేసి మన కార్యకర్తలకు, నాయకులకు కూడా ఒకటే చెప్తున్నాను, మీ పనులు ఏమున్నా కూడా ధైర్యంగా తప్పనిసరిగా మీకే కాదు మన కార్యకర్తలు, నాయకులకు సంబంధించింది ఏదన్నా కూడా రండి. కానీ దయచేసి మనకి ఎంత దగ్గర బంధువైనా కూడా వాళ్ళు ఆ గ్రామంలో కానీ మన గ్రామంలో కానీ వైఎస్ఆర్ కానీ అయితేనే తీసుకురండి. లేదంటే వాళ్ళు తెలుగుదేశం కానీ జనసేన అంటే మాత్రం పొరపాటును కూడా తీసుకురావద్దని మన నాయకులకి చెప్పాను. మళ్ళీ మీకు కూడా ఒకసారి చెప్తున్నాను, దయచేసి అర్థం చేసుకోండి. లేదంటే ఇటువంటి ఇబ్బందులు వస్తున్నాయి. అంతేకాకుండా ఈ ఎలక్షన్లో కూడా మనకు ఒకటి క్లారిటీ వచ్చింది. కొంతమంది గోడ మీద పిల్లుల్లా ఉండి మన దగ్గర మన మాట మాట్లాడుతూ వాళ్ళ దగ్గర వాళ్ళ మాట మాట్లాడుతూ, అంటే వీళ్ళ గతంలో తెలుగుదేశాన్ని కానీ వీళ్ళు మారిపోయారులే, మనతోటి బాగున్నారులే అని మనం అనుకునేలా మన దగ్గర
మాకు ప్రవర్తిస్తూ వాళ్ళతోటి టైపులో వాళ్ళతోటి ఉంటా గడిపారు. కానీ ఈ ఎలక్షన్లో ఎవరు ఏంటి అన్నది కూడా క్లియర్గా తెలిసిపోయింది. మళ్ళీ ఇందులో ఇంకా గోడ మీద పిల్లలకి ఇంకా అవకాశం లేదు, వాళ్ళు ఏటా అన్నది తేలిపోయింది. ఇంకా ఏమన్నా ఉంటే ఎక్కడైనా ఊరికి ఒకళ్ళు ఇద్దరు మిగలాలి తప్ప మనకు సంబంధించిన మనకే డైరెక్ట్ అయిపోయారు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి డైరెక్ట్ అయిపోయారు. కాబట్టి ఇంకా దాని గురించి కూడా మనకు సమస్య లేదు. ఎటొచ్చి ఏంటంటే మనం ఏదైనా పనికి తీసుకొచ్చేటప్పుడు మాత్రం తప్పనిసరిగా మన పార్టీ వాళ్ళు అవునా కాదన్నా చూడడం, కానీ మన బంధుత్వం స్నేహం మాత్రం చూడొద్దు. ఎందుకంటే ఇక్కడ పనిచేయడం వల్ల ఈ గ్రామంలో ఇబ్బంది లేకపోవచ్చు,